ఇక్కడ చూపిస్తున్న వీటిని రాఫెల్ యుద్ధ విమానాలని పిలవడం జరుగుతుంది. అయితే వీటిని 5th జనరేషన్ ఫైటర్ జెట్ గా పేరైతే పెట్టడం జరిగింది. ఇది ఒకేసారి ఏరియల్ కాంపౌండ్, గ్రౌండ్ అటాక్, నావల్ వంటి మిషన్లలో వీటిని అయితే వాడవచ్చు. ఇది గంటకు 2222 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం అయితే ఇది కలిగి ఉంది. ఇది శత్రువుకు కనిపించుకోకుండా దాడి చేస్తుంది. రాడార్ కూడా ఇది చిక్కదు. ఒకసారి ఇంధనం నింపితే 3700 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం అయితే ఉంటుంది. అయితే ఈ ఇంధనాన్ని గాలిలో నుండే ఇంధనం నింపే సౌకర్యం అయితే దీనికైతే ఉంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్, హమ్మర్ వంటి అత్యాధునిక బాంబులు అలాగే ఆయుధాలను దీని ద్వారా తీసుకువెళ్లవచ్చు. ఇందులో అత్యంత ఆధునిక AESA రాడర్ అయితే ఉంది. ఇక్కడ AESAR అంటే యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఏరే వ్యవస్థ అయితే దీంట్లో ఉంది. ఇది 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా కనిపెట్టే అవకాశం అయితే ఈ రాడార్ కి అయితే ఉంది. ఇందులో ప్రత్యేకంగా స్పెక్ట్రా అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉంది. ఇది శత్రు రాడార్లను మాయం చేయడంతో పాటు మిసైల్ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఈ రాఫెల్ యుద్ధ విమానాల్లోనైతే ఉంది. 2 శక్తివంతమైన ఇంజన్లు అయితే దీంట్లో ఉంటాయి. ఒక ఇంజన్ ఫెయిల్యూర్ అయితే రెండో దానితో కొనసాగించవచ్చు. అలాగే ఈ రాఫెల్ చిన్న ఎయిర్వేలు, హైవేలు, రిమోట్ ఏరియాలో కూడా ల్యాండ్ అయ్యే సామర్థ్యం అయితే ఉంటుంది. చీకటి, వర్షం, మంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇవి పనిచేస్తాయి. అయితే వీటి యొక్క కాస్ట్ మనం చూసుకున్నట్లయితే 26 రాఫెల్ M ఫైటర్ జెట్ విమానాలు కొనుగోలు చేయడానికి 63,000 కోట్లు అయితే ఖర్చు అయింది. ఈ వీడియో ఊరికే చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.